మరి ముఖ్యంగా సేవకులకి ప్రత్యేకమైన వందనం తెలియజేస్తున్నాను. మరి వాక్యం పంచుకుని సాక్ష్యాలు పంచుకుంటాను. నేను దేవుడు మా మేనకోడల విషయంలో చేసినటువంటి గొప్ప కార్యక్రమం గురించి నేను సాక్ష్య రూపంలో పంచుకోవాలని ఆశపడుతున్నాను. యాక్చువల్గా నాకు ఒక అన్నయ్య ఒక తమ్ముడు అన్నమాట. నాకంటే తమ్ముడు 3 సంవత్సరాలు చిన్న. అయితే మరి తమ్ముడు 2019లోనే మ్యారేజ్ అయ్యింది. 2024లోని బాబు పుట్టాడు. సో బాబు నేమ్ వచ్చి ఆల్విన్ అడోనాయ్. అయితే నేను పాస్టర్ గారిని అడిగాను, నేను సెలెక్ట్ చేయను అని చెప్పి ఆల్విన్ అనేసి సెలెక్ట్ చేశారు. నేను పక్కన తోక తగిలించాలని అడోనాయ్ అని పెట్టాను అనమాట. సో ఆల్విన్ అడోనాయ్ అని పెట్టాం. తర్వాత రెండో పాప మరి చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. రెండో పాప పుట్టేటప్పటికి రెండో పాప గర్భంలో ఉన్నారుగా మరి దేవుడు మరి ఎందుచేతన మరి ఆ బిడ్డ పక్షాన మరి ఎన్ని శ్రమలు పెట్టడం నాకైతే తెలియదు. కానీ వచ్చిన తర్వాత పుట్టగానే రిబ్స్ ఎగరేసేసింది, బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసింది అనమాట. సిజేరియన్ 2 కూడా. మరి పుట్టగానే డాక్టర్ ఏం చెప్పారంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది పాపకి, మరి పాపనైతే మరి వెంటిలేషన్ పెట్టాలని చెప్పి చిల్డ్రన్స్ డాక్టర్ అంబులెన్స్లో తీసుకొని వెళ్ళిపోయారు. అదేంటి పుట్టగానే పాప తల్లి చేతిలో లేదు, ఎవరి చేతిలో లేదు అని ఎంత అంటే అంత దుఃఖంతో ఏడ్చాము. అమ్మ తమ్ముడు అయితే ఇంకా నడవని రోజు లేదు. మరి అది ప్రైవేట్ హాస్పిటల్ కాబట్టి చాలా గట్టిగానే బిల్ వేసేవారు రోజుల్లో. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీజన్ చెప్పేవారు అనమాట. ఒక రోజు ఏమో బ్రీతింగ్ ప్రాబ్లం అని, ఒక రోజు ఏమొచ్చి వెంటిలేషన్ ఇంకా మనం పాయింట్స్ పెంచాలని చెప్పేవారు. ఇంకో రోజు ఏమొచ్చి పాపకి హార్ట్ బీట్ కొంచెం సరిగ్గా లేదు, హోల్ ఉందని చెప్పారు. ఇంకో రోజు ఏమో వైట్ బ్లడ్ సెల్స్, అది తెల్ల రక్త కణాలు అంటారు కదండి, అవి తక్కువ అని చెప్పారు అనమాట. ఆయన చెప్పారు మీరు బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి పాపతో పాజిటివ్ బ్లడ్ కదా, బ్లడ్ తీసుకురండి అన్న ఒక రోజు ఏమో ప్లాస్మా ఎక్కించాలి, వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ పెరుగుతుంది అని చెప్పారు ఒక రోజు. అలాగా మరి లాస్ట్కి ఏ స్థితికి వచ్చిందంట, చంటి బిడ్డ జూన్ 15 పుట్టిందండి. ఇందాకే నాకు తెలిసింది ఇవాళ 15వ తారీఖు కదా, ఒక నెల పాప పుట్టి. నిజంగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నెల రోజులకల్లా తనని సాక్షి బిడ్డగా నిలబెట్టుకున్నాడు. మన దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. మరి ఎన్నెన్నో దర్శనాలు దేవుడు చూపించాడు. ఆ పాప పుడుతుందనగానే అమ్మకి తమ్ముడికి ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ కత్తితో పొడిసేసినట్టు, అయినా కూడా వాళ్ళు నడిచేస్తున్నారంట నవ్వుకుంటూ. ఇలాగా దేవుడు ఎన్నో దర్శనాలు చూపిస్తున్నాడు. పాములు కనిపించేవి అంటే ఇవన్నీ శోధనలకు గుర్తు, అంతే కదండి, ఇవన్నీ కూడా శోధనలకు గుర్తు. అయితే దేవుడు వీటన్నిటి శోధనల్లో కూడా జయాన్ని అనుగ్రహించి ఆ బిడ్డని సజీవంగా నిలబెట్టాడు. లాస్ట్కి ఏ స్థితికి వెళ్ళిపోయారంటే చంద్ర మర్చిపోయాను, డయాలసిస్ చేయాలన్నారు పాపకి. డయాలసిస్ అంటే పెద్దోళ్ళు లాంటి వాళ్ళే చచ్చిపోతారు బ్రతకలు ఆ డయాలసిస్ స్టేజ్కి వచ్చేసరికి. కిడ్నీస్ ప్రాబ్లం ఉందన్నారు. ఇలా ఒకటి కాదు ఒకటి ఏంటి పిల్లలోనే డిఫెక్ట్ ఉందని చెప్పి మేము అందరం కూడా చాలా బాధపడ్డాం అన్నమాట. అయితే ప్రార్థన చేస్తాము. మరి సంఘంలో ద్రాక్షాల లాంటి కానీ ఆంటీ దర్శనాలు ఇలా కనిపిస్తున్నాయని మాకు చెప్పారు. ఆంటీ ప్రార్థన చేశారు, సేవకురాలు ప్రార్థన చేశారు. పాస్టర్ గారు అయితే చాలా ధైర్యం చెప్పారు, ఏం కాదు చూడు దేవుడు గొప్ప కార్యం జరిగిస్తారని. మరి అంకుల్ కానీ మరి చాలా మంది ఆంటీ లక్ష్మి ఆంటీ గారు కానీ ప్రతి ఒక్కరు ఆ బిడ్డ కోసం ప్రార్థన చేశారు. సంఘం అంతా కూడా నా వెనక ఏముందంటే నా ధైర్యం, నా సంఘం, ఆ సంఘ ప్రార్థన ఆ బిడ్డను కాపాడింది, ఈరోజు సజీవంగా నిలబెట్టిందని అమ్మ తమ్ముడు కూడా నా కృతజ్ఞతగా మరి ప్రేమ విందుని ఈ రోజున ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి నా భర్త అయితే తెల్లవారుజాము 3 గంటలకి నేను తెచ్చి ప్రార్థన చేసుకోకపోయినా కూడా నా కుటుంబం కోసం, మరి మా కుటుంబం కోసం కాకపోయినా కూడా ఆ బిడ్డ కోసం ప్రత్యేకించి 3 గంటలు లేచి ప్రార్థన చేసేవారండి. ప్రైజ్ లేచి ప్రేయర్ చేయని చెప్పి నన్ను అప్పుడు లేదన్నమాట. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఆ బిడ్డ పట్ల ఎంతో ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. దేవుడు ఆడపిల్లలు తక్కువ అని చెప్పి ఆడపిల్లల్ని మరలా పుట్టిస్తున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కొక్కరి పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆడపిల్లైనా మగపిల్లడైనా సరే ఈ రోజుల్లో సమానంగా పెంచాలి. మరి వారి పట్ల దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు నెరవేర్చడం కొరకే దేవుడు జన్మని అనుగ్రహిస్తాడు. మరి ఈ లోకంలో జీవించమని దేవుడు ఒక అవకాశాన్ని అనుగ్రహిస్తాడు. మరి ఒకసారి ప్రార్థించిన ప్రతి ఒక్కరికి పేరు నా వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యంలోకి వెళ్దాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన సేవకులకు నా ప్రత్యేకమైన వందనములు. నాతో పాటు వాక్యాన్ని తెరవండి. కీర్తనలు 145 అధ్యాయం 12వ వచనము 13వ వచనం చదవండి.
భక్తులు ఈ రాజ్య ప్రభావం గురించి చెప్పుకోవడం 140 అధ్యాయం 12, 13 140 140 అయితే ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం, మన వాక్యం టైటిల్ వచ్చి ఈరోజు వ్యాజ్యమాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ వాక్యం మనల్ని బ్రతికిస్తుందని మన స్తుతి ఆరాధన మనం పాడుకున్నాం కదా. మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? వ్యాజ్యమాడే దేవుడు. ఇంకా చెప్పండి, ఇంకా మీకు తెలిసిన విషయం. వ్యాజ్యమాడే దేవుడు, కనికరించే దేవుడు, ఇంకా స్వస్థపరిచే దేవుడు, ఆదరించే దేవుడు, ఇంకా ఓదార్చు దేవుడు. ఇలా మన దేవునికి అనేకమైనటువంటి నామములు కలిగినటువంటి నామం. ఎక్కడ ఏ మతంలో అయినా ఏ ప్రాంతంలో అయినా సరే మనం ఇలాంటి నామములు కలిగి ఉన్నాం. కేవలం మన దేవుళ్ళు మాత్రమే అది సాధ్యం. అలాంటి శక్తి కలిగినటువంటి నామములో మనం యాచించి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మన మొరలను ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. మరి కీర్తనకారుడు ఎంతో వేదనతో, ఎంతో బాధతో, మరి శ్రమల గుండా పయనిస్తూ ఈ యొక్క కీర్తనలు రచించాడు. మొట్టమొదటి లైన్ ఏంటంటే, బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడును. ఒకసారి పక్క వారి వైపు తిరిగి చెప్పండి, బాధింపబడు వారి పక్షాన దేవుడు వ్యాజ్యమాడును. ఎస్, ఆమేన్. ఎందుకంటే నా జీవితంలో కూడా నేను ఫేస్ చేశాను. ఎన్నెన్నో శ్రమలు, ఎన్నెన్నో బాధలు, ఎన్నెన్నో అవమానకరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా దేవుడు మాత్రం విడిచిపెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మాత్రం ఏం చేస్తాడండి? విడిచిపెట్టాడు. అందరూ ఒక సైడ్ అయిపోతారు, మనం ఒక్కరు ఒకవైపు అయిపోతాం. అయినప్పటికీ కూడా అలాంటి క్లిష్టతరమైన పరిస్థితిలో కూడా దేవుడు విడిచిపెట్టాడు. మరి బాధింపబడి వారి పక్షాన యెహోవా ఏ విధంగా వ్యాజ్యమాడుతాడని కొన్ని వాక్యాలను చూసుకుందామండి. కీర్తన 82 అధ్యాయం 3వ వచనం చదవండి. 82 అధ్యాయం 3వ వచనం. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి. ఆమేన్. మరి బాధింపబడి వారి పక్షాన దేవుడు వ్యాజ్యం చేస్తున్నాడు. అసలు వ్యాజ్యం అంటే ఏంటి? వ్యాజ్యం అంటే పోరాడుతాడు దేవుడు, న్యాయం తీర్చుతాడు దేవుడు. న్యాయం కోసం మన నిమిత్తము, మన స్థానంలో పోరాడతాడు దేవుడు. అంతేనండి. మరి అందుకనే దేవుడి వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడంటే, పేదలకును తల్లిదండ్రులు లేని వారికి కూడా న్యాయం తీర్చాలి. మరి ఆ విషయంలో మనం ఏ విధంగా ఉన్నామనేది పరీక్షించుకోవాలి. శ్రమ గల వారికి దీనులకు కూడా న్యాయం తీర్చాలి. మరి దిక్కులేని వారి పక్షాన దేవుడు వ్యాజ్యమాడుతాడు, బాధింపబడి వారి పక్షాన దేవుడు వ్యాజ్యమాడుతాడు. మరి దరిద్రుల మొరను కూడా దేవుడు ఆలకిస్తాడు. మరి విధవరాలి పక్షాలు కూడా దేవుడు వ్యాజ్యమాడుతాడు. ఇంకా చాలా వచనముల్లో మనం చూసుకున్నట్లయితే దేవుడు అన్ని విషయాల్లో కూడా వ్యాజ్యమాడుతాడు. హి ఈజ్ అవర్ అడ్వకేట్. దేవుడు ఒక లాయర్. కొన్నిసార్లు మనం కోర్టులోకి వెళ్తే న్యాయం దొరకపోవచ్చు. కొన్ని కేసులు ఇప్పటికీ కూడా ఎప్పుడో 2007లో 2008లో జరిగినటువంటి కేసులు కూడా ఇప్పుడు వచ్చి క్లియర్ అవ్వట్లేదు. కానీ ఎప్పుడైతే మన దేవుడి సన్నిధిలో మనం యాచిస్తాము, ప్రార్థిస్తాము, మరి నా మేనకోడ విషయంలో దేవుడు చేసినట్టుగానే ప్రతి ఒక్కరి జీవితంలో జరిగిస్తాము. మరి విధవరాలి పక్షాన దేవుడు వ్యాజ్యమాడుతాడు. మరి కీర్తన 9వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. 9వ అధ్యాయం 3వ వచనం. ఆమేన్. నీ నా పక్షాన కూడా దేవుడు వ్యాజ్యమాడుతాడు. ఫస్ట్ ఏమో బాధింపబడి వారి పక్షాన వ్యాజ్యమాడుతున్నాడు. రెండోది దరిద్రుల పక్షాన, దీనుల పక్షాన వ్యాజ్యమాడుతున్నాడు. మూడవది విధవరాల పక్షాన వ్యాజ్యమాడుతాడు. నాలుగవది నీ నా పక్షాన కూడా దేవుడు వ్యాజ్యమాడి న్యాయం తీరుస్తాడు. ఒకసారి మనం గమనించుకున్నట్లయితే మన దైనందిన జీవితంలో న్యాయం ఎట్టుంటే అటే మాట్లాడతామా, అన్యాయం ఎట్టుంటే అన్యాయం సైడ్ మాట్లాడతామా? ఒక్కసారి మనం గమనించుకోండి. న్యాయం ఏంటంటే అది న్యాయం మాట్లాడండి అని మనం కొన్నిసార్లు చెప్తాను కదా. ఆ విధంగానే మన పరిశుద్ధాత్మ దేవుడు కూడా వ్యాజ్యం ఆడేటువంటి మన దేవుడు కూడా న్యాయం వైపే పోరాటం చేసి న్యాయం తీర్చుతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మన పక్షాన నిలబడతాడు అని అర్థం వ్యాజ్యం ఆడుట అంటే. మరి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 6వ వచనం చూద్దామండి.
యాకోబుతోని దేవుని ప్రీతిగా సెలవిస్తున్నాడు. 43వ అధ్యాయం 6వ వచనం. అప్పగింపమని ఉత్తర దిక్కులకు ఆజ్ఞ ఇచ్చేదను, బిగబెట్టవద్దని దక్షిణ దిక్కులకు ఆజ్ఞ ఇచ్చేదను. దూరం నుండి నా కుమారులను, భూదిగంతం నుండి నా కుమార్తెలను తప్పించుము. నీ మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తప్పించుము. నేనే వారిని కలగజేస్తున్నాను, వారిని పుట్టించిన వాడు నేనే. కన్నులుండి అందులైన వారిని చెవులుండి, అది కాదండి, సారీ, 43వ అధ్యాయం 26వ వచనం. నాకు జ్ఞాపకము చేయుము, నాకు జ్ఞాపకం చేయుము, మనము కూడి వాదింతుము. నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించుము. ఇది యాక్చువల్గా యాకోబు భక్తుడికి దేవుడు ఒక హామీ ఇస్తున్నాడు అన్నమాట. నేను నీ పక్షాన వ్యాజ్యమాడాలంటే నువ్వు నీతిమంతుడిగా ముందు తీర్చబడాలి, అలాగే నువ్వు భయపడక్కర్లేదు, నీవు నా సొత్తు, నేను నిన్ను పేరు పెట్టి ఇచ్చి ఉన్నాను, నువ్వు ఏ విషయంలో భయపడక్కర్లేదు. మనకి ఇక్కడ వచ్చిన వారికి చాలా కలవరాలు ఉంటాయి, జీవితం పట్ల ఎన్నెన్నో బాధలు ఉంటాయి, ఎన్నెన్నో శ్రమలు, ఎన్నెన్నో ఇబ్బందులు గురవుతున్నప్పటికీ దేవుడు మనల్ని, మన నీతిని పరీక్షించడానికి కొన్ని శ్రమలు పెడుతూ ఉంటాడనమాట. ఆ పరీక్షల్లో మనము ఎప్పుడు కూడా ముందుకి కొనసాగిపోవాలి తప్ప దేవుడిని మనం నిందించేవారిగా, దూషించేవారిగా ఉండకూడదు అనమాట. నీతిమంతుడుగా తీర్చబడినట్లు వ్యాజ్యం చేయమని దేవుడు యాకోబు భక్తుడికి చెప్తున్నట్టుగా మనం ఇక్కడ వాక్యంలో చదివాము. అలాగే నిర్గమకాండం 23వ అధ్యాయం 2వ వచనం చూద్దాము. నిర్గమకాండం, ఎక్సోడస్ చాప్టర్ 23 verse 2. 23వ అధ్యాయం 2వ వచనం. ఆమె ఈ వాక్యం ద్వారా మనకి ఏమర్థమవుతుందండి? దుష్కార్యము చేయటానికి కొంతమంది గ్రూప్స్గా ఫామ్ అయిపోతుంటారు. గ్రూప్స్గా ఫామ్ అయిపోయి మంచి ఉన్న వైపు వెళ్ళరన్నమాట, చెడు ఉన్న వైపే వెళ్తుంటారు అన్నమాట. సో ఉదాహరణకి నేను ఒక్కదాన్ని ఒకవైపు, దుష్కార్యములు చేసే వాళ్ళందరూ అలాగని మరి ఫీల్ అవుతుంది. దుష్కార్యములు చేసేవారు, చెడు మార్గములు మాట్లాడే వెళ్ళే వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు అనుకుంటాం. చెప్తున్నాను ఉదాహరణకి, వేరేగా తీసుకో. అయితే ఎవరిని వెంబడిస్తారు? దుష్కార్యం చేసేవారిని, దుష్టుల్ని వెంబడిస్తారు తప్ప నన్ను వెంబడించు. అలాగే దుష్కార్యములు చెరిగించుటకై సమూహమును, అంటే గ్రూప్స్గా ఫామ్ అయ్యే వాళ్ళని వెంబడించొద్దు. కొంతమంది గ్రూపులు పెట్టుకుంటారండి, ఇదో గ్రూప్ అదో గ్రూప్ అని పెట్టుకుంటారు అనమాట. ఈ గ్రూప్లోనే నేను ఉంటాను, వేరే గ్రూప్కి నేను వెళ్ళకూడదు, ఆ గ్రూప్కి వెళ్ళావా నేను నీతో మాట్లాడు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. అవునంటారా కాదంటారా? ఉన్నారు. ఆ గ్రూప్లో నువ్వు వెళ్ళావా నీ మొహమే చూడదని చెప్తారు అనమాట. అలాగే నా దుష్కార్యములను చేసే వారిని వెంబడించొద్దు, ఫస్ట్ పాయింట్. రెండోది, న్యాయము త్రిప్పివేయటానికి సమూహముతో చేరి వ్యాజ్యముల సాక్ష్యము, సో అన్యాయపు సాక్ష్యాన్ని పలుకుతూ ఉంటారు అన్నమాట మనకి కోర్టులోని. సో అలాంటి వారితో కూడా మనం చేతులు కలిపి సాక్ష్యాలు, అబద్ధ సాక్ష్యాలను పుట్టించొద్దు. అలాగే లేని వార్తల్ని కూడా మనము పుట్టించకూడదు అనమాట. ఎందుకంటే అలాగ చేసే వారి పక్షాన దేవుడు వ్యాజ్యమాడుతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడని, మన దేవుడు చూచుకున్న దేవుడు అని హాగర్ పేరు పెట్టింది. ఊరికనే దేవుడికి పేర్లు రావండి, ఎందుకంటే దేవుడు మన పక్షాన ఎన్నెన్నో కార్యాలు జరిగించాడు కాబట్టినే ఇలాంటి పేర్లు ఉన్నాయి. మరి వ్యాజ్యమాడువాడు భేదవాడైనను వారి ఎడల పక్షపాతం ఉండకూడదంటారు. కింద వచనంలోని 3వ వచనంలో, వ్యాజ్యమాడేవాడు భేదవాడైనను కూడా వారి ఎడల పక్షపాతము చూపించొద్దు. మరి 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనములు చూద్దామండి. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయుటకై ఈ సంగతి పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు కదా ముసలి వాళ్ళు అయిపోతాం, తర్వాత చనిపోతాం అన్నమాట. కానీ మనం అందరం కూడా దేవునికి చిన్నపిల్లలే. నా చిన్నపిల్లారా అని ఇక్కడ బోధిస్తున్నాడు, సంబోధిస్తూ మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాస్తున్నాను. ఏంటని? ఎవడైనాను పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది. ఆమేన్. యేసుక్రీస్తు ఎవరండి మనకి ఇప్పుడు? ఉత్తరవాది, వ్యాజ్యమాడే దేవుడు, ఇంకా న్యాయం తీర్చే దేవుడు, సంఖ్యల నుండి విడిపించేటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా.
అందుకని మనకి యేసుక్రీస్తు అని ఉత్తరవాది ఉన్నాడు. అబద్ధంగా సాక్ష్యాలు పలుకుతున్నారా? అందరూ గుంపుగా గుమ్ముకూడుకొని నిన్ను ఒక్కదాన్నే ఒంటరిగా చేసేస్తున్నారా? భయపడద్దు ప్రియ సహోదరి, ప్రియ సహోదరు. దేవుడి వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నేను ఉత్తరవాదిని, నేను నీకు తోడుగా ఉన్నాను, నేనున్నంత వరకు నీ మీద ఏక కూడా వాళ్ళనివ్వను అంటున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. మరి ఈ కీర్తనకారుడు 140 అధ్యాయం 3వ వచనం మనం 12వ వచనంలో చూసుకున్నట్లయితే, బాధింపబడి వారి పక్షాన యెహోవా వ్యాజ్యం ఆడుతాడు, విధవరాల పక్షాన వ్యాజ్యం ఆడుతాడు, మరి దరిద్రుల పక్షాన, దీనుల పక్షాన వ్యాజ్యం ఆడుతాడు. ఇంకా మీరు వినట్లేదు, విధవరాల పక్షాన వ్యాజ్యం ఆడుతాడు, ఇంకా నా పక్షాలు కూడా దేవుడు వ్యాజ్యం ఆడుతాడు అన్నమాట. మరి రెండో మాట చూసుకున్నట్లయితే అదే అధ్యాయంలో చూడండి, 140 అధ్యాయం 12వ వచనం. బాధింపబడు పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయం తీర్చుననియు. ఒక్కలైన దరిద్రులకు ఆయన న్యాయం తీర్చును. దరిద్రులేమి, దిక్కులేని వారేమి, దీనులేమి చేర్చుకునేది ఎవరండి? మన దేవుడైన యెహోవాయే. వ్యాజ్యమాడు యెహోవాయే. హీ గివ్స్ జస్టిస్ టు ద పూర్, ఇంగ్లీష్లో ఉంటుంది అన్నమాట. అదే కీర్తనలో 146 అధ్యాయం 7వ వచనం చదవండి. బాధింపబడిన వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును, యెహోవా బాధింపబడిన వారిని విడుదల చేయును. ఆమేన్. ఇక్కడ 3 ప్రాముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఏంటి? బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీరుస్తాడు. రెండోది, ఆకలి కొనిన వారికి ఆహారం దయచేస్తారు. మూడవది, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేస్తాడు. ఇంతకన్నా ఏం కావాలి మనకి జీవితంలో? ఆకలి కొనిన వారికి మనము పట్టడి అన్నమైనా పెట్టగలుగుతున్నామా? మనం ఆలోచించుకోవాలి. మరి బాధపరచబడిన వారికి ఇంకా బాధలోనే ఉండండి. కొందరు ఉంటారండి, చాలా అంటే చాలా జెలస్ పీపుల్స్ ఉంటారు, యారోగెంట్ మాట. వాళ్ళ మైండ్ ఏంటంటే, బాధపడుతున్నారు అనుకో, బాధపడుతున్నట్టు నటించేస్తారు అన్నమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి. కానీ నిజంగా బాధపడిపోరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నటించేసి, అయ్యో ఎంత బాధ కలిగిందా సిస్టర్, అయ్యో ఇలాంటి బాధ ఎవరికి రాకూడదు ఈ లోకంలో అని చాలామంది చాలా ఏదో ప్రేమ చూపిస్తూ నటిస్తారు. కానీ మన దేవుడు నటించే దేవుడు కాదు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు. బాధపడు వారి పక్షాన నిలుస్తానంటున్నాడు, దీనుల పక్షాన నిలుస్తానంటున్నాడు. నిన్ను ఓదార్చి దేవుడు ఉన్నాడు. ఇంతకన్నా ఎవరు కావాలి మనకి లోకంలో? మన దేవుడు చాలు. మరి ఆకలి కొనిన వారికి ఆహారం దయచేస్తానంటున్నాడు. బంధింపబడిన వారు అంటే ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తు చేసుకోవాలి. కొన్ని పాప సంఖ్యల చేత బంధింపబడిన వారిని దేవుడు విడుదల చేస్తాడని అర్థం. మరి కీర్తన 96వ అధ్యాయం, అదే కీర్తనలు 96వ అధ్యాయం 13వ వచనంలో దేవుని మాట ఈ రీతిగా సెలవిస్తుంది. 96:13. ఏం చేయుచున్నాడు? వేం చేయుచున్నాడు అంటే, వేం చేయుచున్నాడు అంటే ఎదురు చూస్తున్నాడు, వెయిట్ చేస్తున్నారు. భూజనులందరికీ, మనలందరికీ తీర్పు దినం అనేది ఉంటుంది కదా, ఉంటుందా? ఉండదండి, ఉంటుంది. ఆ తీర్పు దినము కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు అంట. అదే కాకుండా న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. తన యొక్క విశ్వాస్యతను బట్టి దేవుడు జనములకు తీర్పు తీర్చుకున్నాడు. నిర్గమాకాండం 22వ అధ్యాయం 22-23 చదివి సాయం చేయండి. 22వ అధ్యాయం 22-23. వారి నీ చేత ఏ విధముగా నేను బాధ నుండి నాకు మొదలుపెట్టిన ఎడల 22 పైది చదవండి. విధవరాలనైనను విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధంగా అయినను బాధ నొంది నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును. సో ఇక్కడ దేవుడు ప్రత్యేకించి ఈ మాటను ఎందుకు రాయించాడని ఒక్కోసారి నేను చదువుతున్నప్పుడు ఈ వాక్యాన్ని నేను గమనించుకుంటూ ఉంటాను. అంటే దేవుడి దృష్టి ప్రతి ఒక్కరిపైన మామూలుగా ఉండదండి. దేవుడి దృష్టి ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. ముఖ్యంగా అంట విధవరాల పైన, దిక్కులేని వాళ్ళ పిల్లలు కూడా, మరి విధవరాల పిల్లలు అంటే దిక్కులేని పిల్లలే, వారిపైన ఉంటుందంట. వారిని మనం ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు. ఎందుకు చెప్తున్నాడు? ఈ ఆజ్ఞలని మనం పాటించాలి కాబట్టి. వారు నీ చేత, ఒకవేళ ఎవరైతే బాధ పెడుతున్నారో వారి చేత ఏ విధంగా అయినా సరే బాధపడితే, వారు నాకు మొరపెడితే నేను వెంటనే నిశ్చయంగా వారి మొరను నేను ఆలకిస్తాను, నేను వ్యాజ్యం ఆడుతాను అంటున్నాడు దేవుడు.
ఆమె. అందుకనే మనం విధవరాలను బాధ పెట్టకూడదు, దిక్కులేని వారిని బాధ పెట్టకూడదు. కొంతమంది ఏంటంటే తమకున్న డబ్బు పలుకుబడిని చూసి ఇతర వారిని తక్కువ అంచనా వేస్తారు, అండర్ ఎస్టిమేట్ చేస్తారన్నమాట. చాలా చులకన భావన, లేదంటే తృణీకరిస్తారన్నమాట. వీళ్ళు ఎందుకు పనికిరారు, వీళ్ళు ఎందుకు వేస్ట్ అన్నట్టుగా వారు అనుకుంటూ ఉంటారన్నమాట. కానీ వారు ఎప్పుడైతే దేవుని నామమున ప్రార్థిస్తారో వ్యాజ్యమాడే దేవుడు ఉన్నాడని దేవుడు కార్యం జరిగిస్తాడు అక్కడ. ఆమె అక్కడ తప్పకుండా కార్యాలు జరిగిస్తారు. నీకు రావాల్సిన శిక్ష నీకు ఇస్తాడు, వారికి జరగాల్సిన న్యాయం వారికి జరిగిస్తాడు. ఆమె. హల్లెలూయా. లెవిటికస్ లేవియా కాండం 19వ అధ్యాయం 10వ వచనం చదవండి. 19వ అధ్యాయం 10వ వచనం. యెహోవా మోషేతో నీవు 19:10 అండి. లేవి కాండం. వృక్షముల తోటలో రాలిన పంటను ఏరుకొనకూడదు, పేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలేదు. ఆమె. ఎందుకని ఈ మాట రాశాడంటే దేవుడు ఇక్కడ మరి కింద వచనం చూసుకున్నట్లయితే దొంగలించొద్దు, బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు, ఇలా కొన్ని ఆజ్ఞలు, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఫలవృక్ష తోటలు, ఇక్కడ ఖర్జూరాల తోటలు ఉంటాయి కదండి చాలా మందికి. సో అవన్నీ కూడా ఏరుకొనకూడదు, పేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టాలి. ఎందుకంటే దీనులు ఎడల ఆయన కృపచూపు దేవుడు. ఒక పాట ఉంటుంది కదండి, ఈ సమయంలో సమయం అయిపోతుంది కాబట్టి. దీనుల ఎడల కృపచూపువాడా, నీ దాసుని దాటిపోకయా, నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. హల్లెలూయా. మరి మూడవది మూలవచనం 140వ అధ్యాయం 13వ వచనంలో చూసుకున్నట్లయితే నీతిమంతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేతారు. మరి ఇప్పుడు దేవుడు వ్యాజ్యం ఆడుతున్నాడు బాధించబడిన వారిని. మరి రెండో కార్యం ఏం చేస్తున్నాడు? దరిద్రులకు న్యాయం తీరుస్తున్నాడు. మరి ఇన్ని చేసిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా కాలు చేతులు మనం కట్టుకొని అలా కూర్చుంటామా? అలా ఉండకూడదు. వి షుడ్ బి థ్యాంక్ఫుల్. ఏంటంటే మనం కృతజ్ఞత కలిగిన భావం కలిగి మనం జీవించాలన్నమాట. యాక్చువల్గా ఈ వాక్యము దేవుడు నాకు చూపించకముందు నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభా, ఇది నిజంగా నా లైఫ్ సర్కమ్స్టాన్సెస్కి సరిపడినట్ట వాక్యము, ఈ ఆత్మీయ ఆహారం ఈ రోజు నువ్వు నాకు దయచేస్తావని దేవుడిని నేను ఎంతగానో స్తుతించాను ఈరోజు. ఎందుకంటే జీవితంలో కరెక్ట్గా ఇలాగనే జరుగుతుంది. బాధింపబడి వారి పక్షాన్ని వ్యాజ్యం ఆడావు, అలాగే దరిద్రులను న్యాయం తీర్చావు, కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లిస్తున్నా ప్రభా. నిజంగా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. దేవుని బట్టి స్తుతులు చెల్లిద్దామండి. హల్లెలూయా. అందుకని షూర్లీ ద రైచియస్ విల్ ప్రైజ్ యువర్ నేమ్. అంటే నీతిమంతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. ఒక్క వాక్యం చూసి నేను ముగించేస్తాను. కీర్తనలు 7వ అధ్యాయం 17వ వచనం. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. ఆమేన్. యెహోవా న్యాయం విధించువాడని మనం ఏం చేయాలంట? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే సర్వోన్నతుడైన దేవుని నామమును మనం ఎప్పుడు కూడా, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమని ఎవరు పొగిడారండి? దేవదూతలు పొగిడారు కదండి. మనం కూడా ఆ విధంగా సర్వోన్నతమైనటువంటి దేవుని నామమును కొనియాడాలన్నమాట. మరి పౌలు శీలల కోసం మీకు ఆ స్టోరీ తెలుసు. మరి చెరసాలలో బంధించేసి చాలా రక్తస్రావం అవుతున్న పరిస్థితి, అంటే సంఖ్యలు కట్టేస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో అగ్గమే వచ్చడం అసలు ఆ ఊహించుకుంటేనే అది చాలా అసలు మనకి బాధకరంగా ఉంటుంది. అన్నీ ఉన్నప్పుడు స్తుతించడం వేరు. అలాంటి పరిస్థితిలో కూడా స్తుతించారు, పాటలు పాడారు, వాక్యం చెప్పారు, మరి ప్రార్థన చేశారంట. చెరసాలు ఏమైంది? చెరసాల పునాదులంట కదిలింపబడ్డాయి, భూకంపంలాగా అయిపోయిందంట. అంటే అంత గొప్ప దేవుడిని మనం ఉన్న ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడిని మనం స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. లాస్ట్గా అదే మూలవచనంలో లాస్ట్ లైన్ అండి, 140 అధ్యాయము 13వ వచనంలో లాస్ట్ లైన్, యథార్థవంతులు దేవుని సన్నిధిని నివసించెదరు. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 6వ వచనం చూద్దాము. అయిపోయింది. 23వ అధ్యాయం 6వ వచనం. కీర్తన సారీ కీర్తన. జిమి లేవు. నేను గడువు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చెను. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేశాను.
ఇది అందరికీ సుపరిచితమైనటువంటి వాక్యం. నేను బ్రతుకు దినములన్నిటి అందు బోల్డ్ పాటలు ఉన్నాయి ఈ లైన్ పైన. నేను బ్రతుకు దినములన్నిటి అందు కృపాక్షేమములైన వెంట వచ్చును అని దావీదు భక్తుడు కూడా సెలవిచ్చాడు. అలాగే ఈ కీర్తన 23 అధ్యాయంలో మరి 6వ వచనంలో లాస్ట్ లైన్, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. అంటే యథార్థవంతులు చిరకాలము దేవుని యొక్క మందిరంలో లేదా దేవుని యొక్క ప్రెజెన్స్లో, దేవుని యొక్క సన్నిధిలో, ఆయన యొక్క ప్రసన్నతలో నివాసము చేసేదన్నమాట. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించింది.